గోంగూర శనగపప్పు మీరు కూడా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. గోంగూర అండి, ఇది ఒక కట్ట శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టాను. శనగపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోసాను. ఒక గ్లాస్ పప్పు అయితే 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఈ నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇందులోనే కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. 2 లేక 3 విజిల్లు వచ్చేటట్టు స్టవ్ మీద పెట్టేసుకుందాం. గోంగూర శనగపప్పు, గోంగూర ఆకు పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెడదాం. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసానండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇందులో ఎల్లిపాయలు ఒక 4-5 దంచి కచ్చపచ్చగా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకొని. పోపు వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు. ఈ పోపులో ఇంగువ కూడా వేసుకోవాలండి. తినని వాళ్ళు వేసుకోకండి. ఇప్పుడు పోపు పెట్టేస్తాం. ఈ పప్పులో పోపు పెట్టేసుకుందాం. గోంగూర శనగపప్పు పోపు పెట్టేసానండి. రెడీ అయిపోయింది.